ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలం పాత దామరాజపల్లి గ్రామంలో అయితే ఉన్నాము. ఇక సుతారి రాజేందర్ గారు తన తల్లిని సుతారి పుష్పలత గారిని అయితే సర్పంచ్ గా ఇక్కడ పోటీ చేయబోతూ ఉన్నారు. తననైతే నిలబెట్టడం అయితే జరిగింది. మరి గెలిచాక తన మేనిఫెస్టో ఏంటి, తను గ్రామ ప్రజలకు ఏ విధంగా సేవలు చేయబోతున్నారు, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు సుతారి రాజేందర్. మా అమ్మ సుతారి పుష్పలత గారిని మరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మా యొక్క గుర్తు కత్తెర గుర్తు. సో మీరు మీ మేనిఫెస్టో ఏంటి, రాబోయే రోజుల్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత? అన్న, మా యొక్క మేనిఫెస్టో వచ్చేసి మరి మా విలేజ్ లో మా ఆడపిల్ల అంటే మహాలక్ష్మి ఒక ఆడపిల్ల పుడితే 5,000 రూపాయల కానుకని ప్రకటించానన్నా. అలాగే మరి మా ఒక ఆడపిల్ల మా తోడబుట్టు మా చెల్లెకు పెళ్లి అయితే మరి ఒక 5,000 రూపాయల మరి అన్నయ్య కట్నంగా 5,000 రూపాయల కానుక ప్రకటించాను. అలాగే గ్రామంలో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించిన వారి కుటుంబానికి కూడా 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మరి అందజేయాలని కోరుతున్నాను. అలాగే నిరుద్యోగ యువతకు పెద్దపీఠం వేసి యువతకు నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కనీస వేతనం 16,000తో ఒక ప్రముఖ కంపెనీలలో ప్రైవేట్ కంపెనీలలో మరి ఉద్యోగాలు కల్పిస్తారని కూడా నేను హామీ ఇస్తున్నాను. అలాగే ముదిరాజులకు చెరువులపై పూర్తి అధికారం కల్పిస్తానని మా మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ యువతకు కావాల్సిన ముఖ్యమైనది శివాజీ విగ్రహానికి మరియు గౌతమ్ బుద్ధుని విగ్రహానికి కృషి చేస్తానని నేను హామీ ఇచ్చడం జరిగింది. అంటే ప్రతి ఒక్క యూత్ ఏం కోరుకుంటున్నారు అంటే ఇలాంటి విగ్రహాలు, ఇన్స్పిరేషన్ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అలా విగ్రహాలు అయితే కోరుకుంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అవునన్నా, ఇక్కడ మా విలేజ్ లో వచ్చేసి యూత్ మెయిన్ శివాజీని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మరి మా ఎలక్షన్ అనంతరం వెంటనే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేను హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్స్ వస్తలేవు అని చెప్పేసి, అదే విధంగా ఇక మహిళలు అంటేనే గుర్తుకొచ్చేది మనకి బతుకమ్మ పండుగ. సో బతుకమ్మ పండుగకి కూడా ఇంకా మీరు కొత్తగా ఏం చేయబోతున్నారు? పూర్తిగా మహిళల గురించి మీరు ఏం చెప్తారు? పెన్షన్స్ వచ్చేసి మేము ఇంటింటికి తిరిగి మరి ఎవరైతే ఏ పెన్షన్ రాలేదో మరి బీడీ పెన్షన్ అర్హులు ఉన్నారా, వృద్ధాప్య పెన్షన్ అర్హులు ఉన్నారా, వితంతు పెన్షన్ అర్హులు ఉన్నారా, వారందరి ఒక లిస్టు మేము కలెక్ట్ చేసి పెట్టుకున్నామన్నా. ప్రభుత్వం అది ఎప్పుడు అమలు చేసినా వారికి వెంటనే పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది. అలాగే పండుగలు వచ్చేసి బతుకమ్మ పండుగను కానీ, దసరా పండుగను కానీ, మా దగ్గర లక్ష్మీ నరసింహస్వామి జాతర కానీ, హనుమాన్ జయంతి జాతర కానీ, మరియు అలాగే మార్కండేయ జయంతి కానీ, శివరాత్రి కానీ ఇలాంటి పండుగలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని నేను మా గ్రామంలో హామీ ఇస్తున్నాను. అదే విధంగా అంటే ఇప్పుడు గుళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి గుళ్ళని ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనుకోవచ్చు. అదే విధంగా ఇంకా మనకి గ్రామాల్లో రోడ్డు సమస్య కానీ, నీటి సమస్య కానీ ఇవన్నిటిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? గుడిలో అంటే ఇక్కడ పెద్దమ్మ గుడికి చుట్టూ ప్రహరీ గోడ మరియు లోపల బేస్మెంట్ అవసరం ఉన్నది. అది కూడా నేను ప్రహరీ గోడ కానీ దానికి కృషి చేస్తానని చెప్తున్నాను. మార్కండేయ టెంపుల్ కూడా మరి అవసరమైన ఏ విధమైన డెవలప్మెంట్ అయినా కానీ నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అలాగే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కు మేము అన్ని విధాలా రుణపడి ఉంటాము. దాన్ని ఏ విధంగా ఘనంగా ఆ టెంపుల్ యొక్క బాధ్యతను, ఆ యొక్క జాతరను ఘనంగా నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఇంకొకటి విద్యా వైద్యం గురించి మీరు ఏం చెప్తారు? విద్యా వైద్యం గురించి అంటే అన్న, మా యొక్క గ్రామంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని మా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. బస్తీ దవాఖాన వైద్యం గురించి బస్తీ దవాఖాన ఏర్పడేసి, ఎందుకంటే చేతగాని కొంచెం పెద్ద మనుషులు ఉంటారు, మరి వారు మల్లాపూర్ కానీ మెట్పల్లి కానీ వెళ్ళాలంటే వారికి కష్టమవుతుంది. ఇక్కడ అందుబాటులో ఒక వైద్యురాలు కానీ ఒక వైద్యుడు కానీ ఉంటే వారికి నిత్యం సేవలు అందించే విధంగా ఉంటాయి. కాబట్టి బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అలాగే విద్య కోసము మరి ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా మరి ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఉద్దేశంతో వారికి స్కూలు అంటే వారి యూనిఫామ్ కానీ, స్కూలు కానీ, మరి ఒక స్పోర్ట్స్ డ్రెస్సులు కానీ వారికి పంపిణీ చేసిన గతంలో కూడా ఈ నిత్యం కూడా వారికి అవసరమైన అన్ని పరికరాలు అందించి తోడుంటారని తెలియజేస్తున్నాను. ఫైనల్ గా మీ గుర్తు ఏంటి, ఇంకా మన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మా యొక్క గ్రామాన్ని ముఖ్యంగా ఆదర్శ గ్రామంగా దించి దీన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రపతి అవార్డు లెవెల్లో తీసుకుపోవాలన్న ఆకాంక్ష. ఎందుకంటే రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టయితే, ఈ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చినట్టయితే ఈ గ్రామానికి కావాల్సిన అన్ని వసతులు కేంద్రం నుంచి నేరుగా వస్తాయి. ఈ యొక్క నా యొక్క ఉద్దేశం అన్న. కత్తెర గుర్తుకే మనవాడు సుతారి రాజేందర్ నాయకత్వం. మనవాడు
రాజేంద్ర నాయకత్వం, వర్ధిల్లాలి. రాజేంద్ర నాయకత్వం. వర్ధిల్లాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.